జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా కనకట్ల రఘురాం ముదిరాజు ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి, స్టేడియం సభ్యులు, కనకట్ల రఘురాం ముదిరాజ్ స్నేహితులు పాల్గొని ఘనంగా నివాళులర్పించి అనంతరం రఘురాం ముదిరాజు మీడియాతో మాట్లాడారు. ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ ఈరోజు మా మిత్రులతో కలిపి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు వెనుకబడిన కులస్తులు వెనుకబడకూడదు, అన్ని రంగాల్లో ముందుకు నడవాలనే మంచి ఆలోచనతో ఆయన ఒక సమిష్టిగా పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు విద్యతోనే వెనుకబడిన కులస్తులు కానీ, దళితులు కానీ, అన్ని అణగారిన వర్గాలు కానీ అన్ని రంగాల్లో ముందుకు పోతారనే ఆలోచనతో ఆయన సతీమణి అయిన సావిత్రిబాయి పూలే గారిని ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అనేక సందర్భాల్లో అగ్రవర్ణాల వారు ఆయన్ని ఆమెని వ్యతిరేకించడం జరిగింది. అయినా కూడా నా జాతి బాగుండాలా, నా జాతి కోసం ఏ పోరాటం అయినా ప్రాణాలు అర్పించైనా కూడా నా జాతిని కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు నడిచిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా అనే బిరుదాంకితం కొంతమందికే వస్తుంది. ఆయన చేసిన మంచి సంఘ సంస్కర్తగా, అదేవిధంగా ఆయన చేసిన అనేక ఆలోచనలతో కొంతమందికే మహాత్మా అనే బిరుదాంకితం వస్తూ ఉంది. అటువంటి మంచి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు మహాత్మా అనే బిరుదానికి పొందిన ఏకైక వ్యక్తి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఒక అడుగు ముందుకేసి రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలా, వెనుకబడిన కులస్తులని ఆయన ఆ రోజు ఆనాటి బ్రిటిష్ పాలకులను ఎదిరించి ఏదైతే అణగారిన వర్గాల వారిని రాజకీయంగా ముందుకు తీసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు నా గురువు అని చెప్పుకుంటున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారో అదే పంతాలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 100 అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో నిర్మించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆయన ప్రతి ఒక్కరి అటు పేదరికంలో మగ్గుతున్న ప్రతి ఒక్కరి అభివృద్ధి సంక్షేమం కోరుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చేటప్పటికే మహాత్మా జ్యోతిరావు పూలే గారు వెనుకబడిన కులస్తులు కనపడుతుంటారు. ఎన్నికలైన తర్వాత వారిని విస్మరిస్తుంటారు. అది పాలకులకు కానీ ప్రతి రాజకీయ పార్టీకి నేను మనవి చేస్తున్నా, మీరు చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో కానీ వెనుకబడిన కులస్తులను ముందుకు తీసుకోపోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఆయన యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించేదానికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.